గ్రీటింగ్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తు నామమున శుభవందనాలు. మరి చూసుకున్నట్లయితే యెషయా 30:19 ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఆయన అంటే ఎవరు? ఇక్కడ యేసయ్య, సర్వలోక సృష్టికర్త. కాబట్టి మనము యేసయ్య లాంటి మనస్సు ఉండి, యేసయ్య లాంటి DNA కలిగి ఉండి అడుగుతేనే ఉత్తరం ఇస్తాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో ఉంది, మీకు ఏది కావాలంటే అది ఇస్తారా దేవుడు? ఇవ్వలేడు. మీరేమడిగినా కానీ మీ సుఖభోగంలో నిమిత్తం అడుగుతున్నారు. కాబట్టి రోమపత్రిక అంటాడు, తమ వాదముల యందు వాళ్ళు ఓడిపోయారు అంటారు. దేవుని వాదించద్దు. మనం ఏమడుగుతా అది ఇస్తాడు. ఎప్పుడు ఆయన మాట వినా నీకు ఉత్తరం ఇచ్చును. మనం ఎప్పుడంటే ఉపవాసంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, దేవుని స్తుతించాలి, ఘనపరచాలి దీన హృదయంతో. ఎవరి మనసు నన్ను అనుకున్నాడో వాడిని పూర్ణ శాంతిగా, ఎవడు దేవుని వనుచునో వాడిని దృష్టిస్తున్నా అన్నాడు. దీన హృదయంతో భయభక్తులు కలిగి గడగడ వనుసు దేవుని అందు మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. సో జీసస్ డయల్ నెంబర్, యేసుక్రీస్తు నెంబర్ ఎంత? 33:3, జెర్మియా 33:3. జీసస్ క్రైస్ట్ డయల్ నెంబర్, అది యేసయ్య ఫోన్ నెంబర్. మొరపెట్టాలి. కాబట్టి గాడ్ నోస్ వాట్ యూ నీడ్స్. మన అవసరాలను దేవునికి తెలుసు. కాబట్టి మనం అడగక మునిపే దేవుడు ఖచ్చితంగా మనకు ఉత్తరం ఇస్తాడు. ఎప్పుడు ఆయన చిత్తానుసారంగా అడగాలి. కానీ ఆయన శోధించి ఇశ్రాయేలు జనంగా నడిపిస్తున్నప్పుడు మోషే 6,00,000 మందిని 3,000 మంది రాలిపోతారు. అట్లా శోధించకూడదు. ఫస్ట్ మోషే మొరపెట్టినప్పుడు మిరియం వ్యాధి పోతుంది. అట్లా ఆ విధంగా మనల్ని ఎంతమంది దూషించి రకరకాల కష్టాలు, ఇబ్బందులు, ఇరుకుల పాలున్నారు, ఫస్ట్ వాళ్ళని దీవించాలి. మరి క్రీస్తేమన్నాడు, నీ శత్రువును ప్రేమించు, నీ హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి హింసించే వాళ్ళు మీరు చేసే ఉద్యోగస్థలం ఉండొచ్చు, మీరు వెళ్ళే సూపర్ మార్కెట్ కానీ ఉండొచ్చు, మీ ఇంటి పక్కోళ్ళే కావచ్చు, మీ ఇంటి వాళ్ళే కావచ్చు, ఎవరో ఒకరు హింసిస్తారు. ఎందుకంటే మీలో ఉన్న కళ బయటకు రావాలి. కృపవారాలు నానా రకాలు, బోధకులు గాను, ఉపదేశకులు గాను, అద్భుతములు చేయవారు గాను, రకరకాలు ఉన్నాయి. మీలో ఏదో ఒకటి కృపవారం ఉంటుంది.